శ్రీరామచంద్రమూర్తి వంటి జీవితం రావాలి. అప్పుడు కానీ మనకు ఆత్మారాముడు అనేటటువంటి నిర్ణయం రావాలి. శ్రీరాముడు ఎప్పుడూ నేననలేదు, ఏ సందర్భంలోనూ నేననలేదు. శివధనుర్భంగం చేశాడు. ఏమయ్యా సీతమ్మని పెళ్లి చేసుకో, వెళ్ళి మా నాన్నగారిని అడగయ్యా బాబు. అడిగితే ఏంటి, నా పెళ్లి విషయం మా నాన్నగారు డిసైడ్ చేస్తారు. సరే సరే రామయ్య పట్టాభిషేకం చేసుకోవయ్యా అన్నారు. సరే మీరు చెప్తున్నారు కాబట్టి అలాగేనండి అన్నారు. మళ్ళా తెల్లారేటప్పటికి పోవయ్యా బాబు, అడవులకు పోవయ్యా. సరే మీరు చెప్తున్నారు కాబట్టి అలాగే పోతున్నాడు. అలా ఋషి ఆశ్రమాలకు వెళ్ళాడు. ఋషి ఆశ్రమానికి వెళ్తే ఆ ఋషి ఎలా చెప్తే అలా విన్నాడు. నేను అవతార పురుషుడిని, నేను చెప్పినట్టు మీరు వినండి అని ఏ సందర్భంలోనూ అనలేదు. ఆఖరికి వారధి కట్టేటప్పుడు కూడా వారధి ఎలా కట్టాలో మీరు ఆలోచించండి అయ్యా బాబు అని సుగ్రీవుడి సైన్యంలో ఉన్న ఇంజనీర్లకు పురమాయించాడు. ఆయన ఎక్కడా కూడా ఏ కర్తృత్వ బాధ్యతను భూజానేసుకో. ఆఖరికి రామరావణ యుద్ధం జరపవలసి వచ్చినప్పుడు కూడా రావణాసుడితో ఎవరు యుద్ధం చేయాలి? నేనంటే నేనంటారు, మీరెవరు కాదు. ఇప్పుడు నేను ఈ బాధ్యత నాది అంటారు. నేనను ఈ బాధ్యత నాది. ఎందుకని మీరందరూ ఈ ఒక్క పని మీదవేగా వచ్చారు, ఈ ఒక్క పని నన్ను చేయనివ్వండి అంటారు. చూడండి, మీరు రామాయణం మొత్తం మీద రాముడు భీషణంగా యుద్ధం చేసింది రామరావణ యుద్ధం. ఇల్నసురులందరూ చాలా మంది చాలా రకాలుగా యుద్ధం చేస్తారు. ఆ యుద్ధకాండ చాలా బాగుంటుంది. రాముడు కూడా చాలా బాగా యుద్ధం చేస్తాడు, అన్ని రోజులు యుద్ధం చేస్తాడు. అయితే ఎక్కడా నేనను, ఏ ఘట్టంలో కూడా నేనను. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడు అన్నమాట. రాముడి మాటలను అందుకని మనం చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా పట్టుకోవాలి. ఎక్కడా నేను అలా అవతార పురుషుడై ఉండి సాక్షాత్తు విష్ణువే అయి ఉండి తాను విష్ణువని తనకు తెలిసినప్పటికీ తాను సామాన్య మానవుని వలె వ్యవహరించాడు, మన వలె వ్యవహరించాడు. ఎందుకనంటే మనం ఎలా జీవించాలో నేర్పించాడు. రామాయణ సారాంశం రాముని జీవితం మొత్తం అంతా ఏమిటయ్యా అంటే అహంకర్త. కాబట్టి రాముడు పూజించబడే భారతావనిలో ఎవరూ కూడా నాహంకర్త అనకుండా అహంకర్త అనకూడదు అని వాల్మీకి రామాయణం రాశారు. రామాయణం మొత్తాన్ని ఒక మాటలో చెప్పమంటే నీవు ఆత్మారాముడు అనేటటువంటి మేలుకొలుపు